పాలకూరతో ఎప్పుడు కర్రీస్ అలాంటివే కాకుండా ఒకసారి చిప్స్ కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. నేను ఒక 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. బాగా కడిగేసి ఇలా కట్ చేసి ఉంచుకోవాలి, ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కాబట్టి. అలాగే వీటికి కొంచెం కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాము. ఇలా కట్ చేస్తున్న పాలకూరని కొంచెం కొంచెంగా వేసుకొని నేను ఫస్ట్ 2 టైమ్స్లో చేసుకుంటున్నానండి. అందుకని చెప్పి హాఫ్ పాలకూరను వేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టండి. మనం ఏ బౌల్లో అయితే మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆటని ఆ బౌల్లో ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే మిగతా పాలకూరను కూడా సెకండ్ ట్రిప్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. గోధుమ పిండి, బియ్యం పిండి ఉంటే మంచి చిప్స్ రెడీ అయిపోతాయండి. అలాగే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెసే. సెకండ్ టైం కూడా మిక్సీ పట్టేసి ఇలానే వేసేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనకి ఆటాలో వాటర్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో కొంచెం సాల్ట్గా ఉంటుంది కదా. అందుకని నేను కొంచెం టేస్ట్గా ఉండడానికి కోసమని ఇందులో 2 నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 వేసుకొని కొంచెం కలుపుకుంటూ తర్వాత వాటర్ సరిపోకపోతే వేసుకోవాలండి. అదే మిక్సీ జార్లో కొంచెం నేను వాటర్ యాడ్ చేసి, కొంచెం వాటర్ పడుతుంది అనిపించి కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను. మన చపాతీ పిండికి కలుపుకున్నట్టే కలుపుకోవాలండి. ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మన పాలక్ పూరీలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం అందులో బియ్యం పిండి యాడ్ చేయం కదా, ఉత్తి గోధుమ పిండితోనే పాలక్ పూరీలు కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా చపాతీ ముద్దలా కలిపేసాం కదండి, ఇలా కలిపేసిన దాన్ని ఒక 10 టైమ్స్ రెస్ట్ ఇచ్చేసాం అనుకోండి, ఇంకా సాఫ్ట్ డౌ రెడీ అవుతుంది. ఒక పెద్ద చపాతీ ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలండి. చాలా పల్చగా ఒత్తుకుంటే అంత బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫస్ట్ నేను ఇన్స్టెంట్గా ఉండడం కోసం ఎక్కువ రోస్ట్ చేయలేదండి. మనకి ఎక్కువగా చిప్స్ లాగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలంటే చాలా ఎక్కువసేపు రోస్ట్ చేయాలి. మనకు నచ్చిన షేప్లోని కట్ చేసుకోవచ్చు. డైమండ్స్, స్క్వేర్, రౌండ్స్, చిన్న బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, బాటిల్ క్యాప్తో రౌండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే బాగా క్రిస్పీగా రోస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడే తినేసుకోవాలంటే చాలా తక్కువ రోస్ట్ చేసుకోండి. ఒక వారం 10 రోజుల్లో నిల్వ ఉండాలి, క్రిస్పీగా క్రంచీగా ఉండాలి అనుకుంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే సౌండ్ క్రంచీగా వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. హీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా ఉండే పాలక్ చిప్స్ రెడీ అయిపోతాయి. నేను ఇన్స్టెంట్గా ఫస్ట్ ఇవి తినడానికి మాత్రమే ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ ట్రిప్లో మాత్రం బాగా డీప్ ఫ్రై చేశాను. ఇవి మనం వేయించేటప్పుడు సేమ్ పూరీల టేస్ట్ స్మెల్లే వస్తుందండి. లైట్గా వేయించుకున్నాను ఫస్ట్. ఇవి లైట్గా వేయించుకున్నవి మాత్రం ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నవి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా అయినంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.